చరిత్రలో మనకు పెద్ద పెద్ద రాజులు, గొప్ప నాయకుల పేర్లే వినిపిస్తుంటాయి కదా. కాని ఈరోజు మనం తెలుసుకోబోయేది అలాంటి వాళ్ల గురించి కాదు. వాళ్ల పేర్లు బహుశా ఎవరూ విని ఉండకపోవచ్చు, కాని వాళ్ల ధైర్యం ఓ సామ్రాజ్యాన్నే మార్చేసింది. ఆ ఇద్దరు సాధారణ స్త్రీలు షిఫ్రా మరియు పూయా. వాళ్ల కథేంటో చూద్దాం. మోషే, దావీదు, అబ్రహాము ఈ పేర్లు వినగానే మనకు గొప్ప విశ్వాసం గుర్తొస్తుంది. కాని షిఫ్రా, పూయా వీళ్ళేం రాణులు కాదు, ప్రవక్తలు కాదు, అసలు పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లే కాదు. వాళ్లు కేవలం మంత్రసానులు, అంటే పురుడు పోసేవాళ్లు. అయితే ఒక జాతి భవిష్యత్తునే మార్చేంత శక్తి ఇద్దరు సాధారణ మంత్రసానులకు ఎలా వచ్చింది? అసలు వాళ్లు ఎందుకు అంత ముఖ్యమయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ వాళ్ల కథలోకి వెళ్దాం పదండి. వారి స్టోరీని, దాన్నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలను అర్థం చేసుకోవడానికి ఈ 5 విషయాలను చూద్దాం. ముందుగా మరణ శాసనం, తర్వాత దేవునికి భయపడ్డం, జీవాన్ని ఎంచుకోవటం, వాళ్లు చూపిన ధైర్యమైన జ్ఞానం, మరి చివరగా వాళ్లకు దక్కిన శాశ్వతమైన బహుమతి. మన కథ మొదలయ్యేది ఐగుప్తులో. అక్కడ ఓ కొత్త ఫారో అధికారంలోకి వచ్చాడు. అతనికో పెద్ద భయం పట్టుకుంది. అదేంటంటే ఇశ్రాయేలీయుల జనాభా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఫెరో వాళ్లను స్నేహితులుగా చూడలేదు, శత్రువులుగా చూశాడు. వాళ్లు ఎప్పటికైనా తనకు ముప్పుగా మారతారని భయపడ్డాడు. అందుకే వాళ్లను కఠినమైన బానిసలుగా మార్చేసి నగరాలు కట్టించాడు. వాళ్లను ఎంతగా అణిచివేస్తే అంత మంచిదనుకున్నాడు. కాని ఇక్కడే ఓ విచిత్రం జరిగింది. ఫరో వాళ్లను ఎంత నొక్కితే వాళ్లు అంత పైకి లేచారు. అంటే వాళ్ల జనాభా తగ్గకపోగా ఇంకా పెరిగిపోయింది. ఇది చూసి ఫరోకి మరింత భయం, కోపమొచ్చేసింది. ఇక లాభం లేదనుకుని ఫరో ఒక దారుణమైన ప్లాన్ వేశాడు. హెబ్రీ మంత్రసానులైన షిఫ్రా, పూయాలను రహస్యంగా పిలిపించి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. పుట్టేది మగపిల్లాడైతే అక్కడికక్కడే చంపేయండి, ఆడపిల్లైతే బతకనివ్వండి. చూశారా, ఇది ఒక జాతి తరువాతి తరాన్ని మొత్తం నాశనం చేసే కుట్ర. ఆ క్షణంలో ఆ ఇద్దరు స్త్రీల ముందు 2 దారులున్నాయి. ఒకటి, రాజుకు భయపడి అతను చెప్పింది చెయ్యడం. రెండోది, తమ మనస్సాక్షికి దేవుడికి కట్టుబడి ఉండడం. వాళ్లు తీసుకున్న నిర్ణయం మనకు మొదటి పాఠాన్ని నేర్పుతుంది. ఇక్కడ అసలు విషయమేంటంటే, ఒకవైపు ఫరో, ఆ దేశానికి రాజు, అతన్ని ఎదిరిస్తే తక్షణ మరణం తప్పదు. మరోవైపు వాళ్లు నమ్మిన దేవుడు. వాళ్లు ఫరో మాటకు కాదు, దేవుని పట్ల ఉన్న భయభక్తికే విలువివ్వాలనే నిర్ణయించుకున్నారు. చూడండి, వాళ్ల ముందు 2 రకాల భయాలున్నాయి. ఒకటి, ఫెరో భయం, అంటే మనిషికి భయపడటం. రెండోది, దేవుని భయం, అంటే దైవభక్తి. వాళ్లకు దేవుని మీద ఉన్న భక్తి ఫెరో మీద ఉన్న భయాన్ని మించిపోయింది. అందుకే అధికారాన్ని కాకుండా విశ్వాసాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు మనం రెండో పాఠం చూద్దాం. వాళ్లు కేవలం ఆజ్ఞను మీరటమే కాదు, ప్రాణాలను కాపాడటానికి చురుగ్గా పనిచేశారు. ఫరో ఏమో వాళ్లను మరణదూతలుగా మార్చాలనుకున్నాడు. కాని వాళ్లు జీవాన్నిచ్చేవాళ్లుగా, తర్వాటి తరానికి రక్షకులుగా మారాలని నిర్ణయించుకున్నారు. వాళ్ల నిర్ణయం వల్ల ఏం జరిగిందో చూడండి. వాళ్లు ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. పుట్టిన మగపిల్లలందరినీ బతకనిచ్చారు. అలా ఒక తరాన్నే కాపాడారు. వాళ్లు అలా కాపాడిన వాళ్లలోనే ఒక పిల్లాడున్నాడు. అతని పేరే మోషే. అదే మోషే తర్వాత కాలంలో ఇజ్రాయేలీయులను బానిసత్వం నుంచి బయటకు నడిపించాడు. కాని ఈ విషయం ఫెరోకి ఎంతో కాలం దాగి ఉండలేదు. హెబ్రీయుల జనాభా ఇంకా పెరుగుతూనే ఉండటంతో అతనికి అనుమానం వచ్చింది. వెంటనే ఆ 2 మంత్రసానులను పిలిపించి నిలదీశాడు. ఇప్పుడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. ఫరో సూటిగా అడిగాడు, నేను చెప్పింది ఎందుకు చెయ్యలేదు? ఆ మగపిల్లలను ఎందుకు బతకనిచ్చారు అని. ఇప్పుడు వాళ్లు చెప్పే సమాధానం మీదే వాళ్ల ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. ఈ సంఘటన మనకు 3వ పాఠం నేర్పుతుంది. విశ్వాసమంటే కేవలం గుడ్డిగా ధైర్యం చూపడం కాదు, దానికి తెలివి కూడా తోడవ్వాలి. వాళ్లు ఏమాత్రం భయపడలేదు, కంగారు పడలేదు. చాలా తెలివిగా సమాధానమిచ్చారు. ప్రభూ, హెబ్రీ స్త్రీలు చాలా బలంగా ఉంటారు. మేం వెళ్లేలోపే వాళ్లకు ప్రసవం అయిపోతోంది అని చెప్పారు. ఈ ఒక్క మాటతో వాళ్లు పిల్లల్ని కాపాడారు, వాళ్ల ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రాణాలకు తెగించి దేవుని పట్ల విశ్వాసంగా నిలబడినందుకు దేవుడు వాళ్లను ఊరికే వదిలిపెట్టలేదు. ఇది మన చివరి పాఠానికి దారితీస్తోంది. విశ్వాసానికి దేవుడిచ్చే బహుమతి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్లు చేసిన పని దేవుని దృష్టినుంచి తప్పించుకుపోలేదు,
వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు గౌరవించాడు. దేవుడు వాళ్లకు ఇచ్చిన ఆశీర్వాదమేంటో తెలుసా? బైబిల్ చెప్తోంది, దేవుడు షిప్రా పూయాలకు సొంత కుటుంబాలను, గృహాలను ఇచ్చి ఆశీర్వదించాడు. అంతేకాదు, వాళ్ల పేర్లను చరిత్రలో, గ్రంథంలో శాశ్వతంగా నిలిపాడు. వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. వారి చిన్న ధైర్యపు చర్య ఎలాంటి అద్భుతమైన ప్రభావాన్ని చూపించిందో చూడండి. అదొక గొలుసుకట్టు లాంటిది. వాళ్ళు దేవుని పట్ల విశ్వాసంగా ఉన్నారు. దానివల్ల పిల్లలు బ్రతికారు. మోషే బ్రతికాడు కాబట్టి ఇశ్రాయేలీలు బానిసత్వం నుంచి విడుదలయ్యారు. ఆ జాతి కొనసాగింది. అంతా మొదలైంది ఆ ఇద్దరి విశ్వాసంతోనే. ఈ కథ మనకు ఓ గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తోంది. లోకం సాధారణంగా విజయాన్ని ఎలా కొలుస్తుంది? అధికారం, డబ్బు, పేరు, ప్రతిష్టలతో కదా? కాని దేవుడు చూసేది ఇవేవీ కాదు. ఆయన చూసేదే మన విశ్వాసాన్ని, మన హృదయాన్ని. దేవుడు గొప్ప గొప్ప పేర్లున్నవాళ్ల కోసం చూడట్లేదు. ఆయన నమ్మకమైన వాళ్లకోసం చూస్తున్నాడు. లోకం మన పేరును మర్చిపోవచ్చు, కాని దేవుడు మాత్రం తన పట్ల విశ్వాసంగా ఉన్నవాళ్లను ఎప్పటికీ మర్చిపోడు. షిఫ్రా పూయాల కథ మనకు ఎన్నో నేర్పుతుంది. వాళ్లు రాజుకన్నా దేవుడికే ఎక్కువ విలువిచ్చారు. నాశనాన్ని కాకుండా జీవాన్ని ఎంచుకున్నారు. ధైర్యానికి, జ్ఞానాన్ని జోడించారు. సరే, మరి ఈ కథను మన జీవితాలకు అన్వయించుకుంటే, ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో విశ్వాసపాత్రంగా ఉండటమంటే అర్థమేంటి? ఎలా ఉండగలం? ఒక్కసారి ఆలోచిద్దాం.